Hi everyone, welcome to RCube Maths, your Rajshekhar faculty of mathematics. సో ముందు వీడియోలో మనము కరణులు సర్స్ అనే టాపిక్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాబ్లమ్స్ మనము చేయడం జరిగింది. సో మరి ఈరోజు క్లాస్లో మరిన్ని అప్లికేషన్ ప్రాబ్లమ్స్ మనము తెలుసుకుందాం. సో వీటిని కాన్సెప్ట్ ద్వారా ఏ విధంగా చేయాలి, షార్ట్ కట్స్ తక్కువ టైంలో ఏ విధంగా చేయాలనేది మనము తెలుసుకుందాం. సో మరి ఇక్కడ ఇచ్చిన ప్రశ్న ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ x is equal to 2 plus root 3 then find the value of x minus 1 by x అని అడగడం జరిగింది. సో ఇక్కడ మనకు x minus 1 by x కావాలంటే ఫస్ట్ 1 by x వాల్యూ మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మనకు 1 by x వాల్యూ 1 by x is equal to 1 by 2 plus root 3. So that is equal to 2 plus root 3 rationalizing factor అకర్ణీయ కారణాంకం 2 minus root 3 అవుతుంది divided by. సో ఇక్కడ 2 square. సో 2 is nothing but root 4. కాబట్టి మనకి డినామినేటర్లో 4 minus 3 వస్తుంది. That is equal to 2 minus root 3 by 1. So finally we get 2 minus root 3. So this is 1 by x value. Now take question. So what is question? X minus 1 by x, that is equal to, substitute x value 2 plus root 3 minus of 1 by x means 2 minus root 3. So 2 plus root 3, right, as it is. So after removing the bracket, minus into 2 minus 2 minus into minus we get plus root 3. So here minus root 2 plus root 2 will be cancelled. We get root 3 plus root 3. Root 3 plus root 3, 2 root 3. సో ఈ విధంగా మనకు ఆన్సర్ చాలా ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. సో 2 root 3 ఈజ్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సిమిలర్ ప్రాబ్లం. సో ఇక్కడ x వాల్యూ ఇచ్చాడు, x ప్లస్ 1 by x కనుక్కోవాలి. సో ఫస్ట్ మనం 1 by x కనుక్కుందాం. 1 by x. So 1 by x is equal to 1 by 7 minus 4 root 3. That is equal to, so 7 minus 4 root 3 కి మనకు రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అకర్ణీయ కారణాంకం 7 plus 4 root 3 divided by 7 is nothing but root 49. సో ఇక్కడ మనకు 7 is nothing but root 49. 4 root 3 is nothing but 4 square 16 into 3 root 48. So we can write 49 minus 48. So we get 7 plus 4 root 3. So this is 1 by x value. Now question, x plus 1 by x is equal to, x means 7 minus 4 root 3 plus 1 by x means 7 plus 4 root 3. So here minus 4 root 3 plus 4 root 3, these two terms will be cancelled. We get 7 plus 7, 14 is a required answer. So this is 14, option 2. రైట్. సో ఈ విధంగా మనము సాల్వ్ చేయవచ్చు అనమాట. సో మరి ఇలా ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా చేయాలంటే, సో వీటికి సంబంధించిన ప్రీవియస్ వీడియోస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆ కాన్సెప్ట్ అనేది ఒక సీక్వెన్స్లో మీరు నేర్చుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ తక్కువ టైంలో సాల్వ్ చేయవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. రైట్, సో ఒకసారి మనము ఇచ్చిన ప్రాబ్లమ్ని మెథడ్ ద్వారా ఏ విధంగా చేయాలి, షార్ట్ కట్ ద్వారా ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనకు మెథడ్ ద్వారా ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం. సో నౌ ఫైండ్ LCM మీన్స్ root 2 minus root 3 into root 2 plus root 3 అవుతుంది అనమాట. సో ఇక్కడ డినామినేటర్ root 2 minus root 3ని ఇక్కడ LCMను ఈ డినామినేటర్తో డివైడ్ చేస్తే మనకు root 2 plus root 3 మిగులుతుంది. root 2 plus root 3 ఇంటూ న్యూమరేటర్ చేస్తే మనకు root 2 plus root 3 హోల్ స్క్వేర్ అవుతుంది. అలాగే ఈ LCMను మనము సెకండ్ ఫ్రాక్షన్ root 2 plus root 3
డినామినేటర్తో డివైడ్ చేస్తే √2 మైనస్ √3 మిగులుతుంది ఇంటూ న్యూమరేటర్, అప్పుడు మనకు √2 మైనస్ √3 హోల్ స్క్వేర్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనము రెండు విధాలుగా చేయొచ్చు. సో ఇక్కడ మనకు a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రెండింటిని అప్లై చేయొచ్చు. లేదంటే మనం డైరెక్ట్గా షార్ట్కట్లో a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ సో ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ను ఈ రిజల్ట్ను మనము ఇక్కడ అప్లై చేయవచ్చు అన్నమాట. సో ఇక్కడ a వాల్యూ √2, b వాల్యూ మనము √3 సబ్స్టిట్యూట్ చేస్తే సో అప్పుడు న్యూమరేటర్ లవం వచ్చేసి 2 ఇంటూ √2 హోల్ స్క్వేర్ ప్లస్ √3 హోల్ స్క్వేర్ అవుతుంది డివైడెడ్ బై, సో డినామినేటర్ a మైనస్ b ఇంటూ a ప్లస్ b, సో వీ కెన్ రైట్ డైరెక్ట్లీ 2 మైనస్ 3, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ప్లస్ 3. సో ఎందుకంటే మనకు √a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a కాబట్టి సో ఇక్కడ స్క్వేర్ రూట్ విల్ బి క్యాన్సిల్, 2 వస్తుంది, ఇక్కడ కూడా మనకు 3 వస్తుంది డివైడెడ్ బై -1, సో దట్ ఈజ్ ఈక్వల్ టు సో 2 ఇంటూ 5 డివైడెడ్ బై -1 we get 10 by -1 that is equal to -10, సో -10 ఈజ్ ఆన్సర్. సో ఈ విధంగా మనము చేయవచ్చు అనమాట. సో ఇలా మెథడ్ ద్వారా అయితే దీన్ని మనము షార్ట్కట్లో కూడా సింపుల్గా చేయవచ్చు. సో మరి ఆ షార్ట్కట్ ఫార్ములా ఏమనేది ఒకసారి చూద్దాం. సో మనకు షార్ట్కట్లో ఏంటంటే సో ఇక్కడ ఇచ్చిన ఫార్మేట్ మనకు a ప్లస్ బి బై a మైనస్ బి ప్లస్ a మైనస్ బి డివైడెడ్ బై a ప్లస్ బి ఉంది కాబట్టి సో ఇలా ఉన్నప్పుడు మనము డైరెక్ట్గా 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ డివైడెడ్ బై a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, సో ఇది మనకు రిజల్ట్. ఇందులో మనకు ఏ వాల్యూ సో ఏ వాల్యూ √2 కాబట్టి √2 హోల్ స్క్వేర్ అంటే 2 అవుతుంది. సో ఇక్కడ √3 హోల్ స్క్వేర్ అన్నప్పుడు 3 అవుతుంది డివైడెడ్ బై, సో ఇక్కడ √2 హోల్ స్క్వేర్ 2 మైనస్ 3, సో 2 మైనస్ 3 మీన్స్ -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 5 డివైడెడ్ బై -1, సో -10 ఆన్సర్. అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా మనము సో 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ b స్క్వేర్లో మనం ఏబీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా వస్తుంది. అయితే ఇదే ప్రశ్ననే మనకు ఇంకో విధంగా కూడా అడగవచ్చు. సో ఎలా అంటే సపోజ్ మనకు ఇదే ప్రశ్ననే మనకు ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు √2 ప్లస్ √3 బై √2 మైనస్ √3, సో y ఈజ్ ఈక్వల్ టు √2 మైనస్ √3 డివైడెడ్ బై √2 ప్లస్ √3, దెన్ ఫైండ్ x ప్లస్ y వాల్యూ అని అడగచ్చు. సో దెన్ ఫైండ్ x ప్లస్ y వాల్యూ, సో ఇలా x y వాల్యూస్ ఇచ్చి x ప్లస్ y అని అడగచ్చు. అంటే జస్ట్ ఇక్కడ అడిగే విధానం మాత్రమే మారింది అనే విషయం మీరు గమనించాలన్నమాట. సో ఇలా మనము ఇచ్చిన ప్రాబ్లమ్ని ఈ విధంగా సాల్వ్ చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో మనము ఇచ్చిన ప్రశ్న ఒకసారి చూడండి. సో x వాల్యూ y వాల్యూ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు x స్క్వేర్ ప్లస్ xy ప్లస్ y స్క్వేర్ వాల్యూ మనము ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇందులో మనకు సింపుల్గా చేయాలంటే సో ఇక్కడ మనకు xy వాల్యూ, సో క్లియర్గా x అండ్ y రెసిప్రోకల్స్, సో మనకు అక్కడ x ఇంటూ y చేస్తే సో దట్ ఈజ్ ఈక్వల్ టు √3 మైనస్ √2 బై √3 ప్లస్ √2 ఇంటూ √3 ప్లస్ √2 డివైడెడ్ బై √3 మైనస్ √2. సో ఇక్కడ మనకు √3 minus √2 and this denominator
సో ఈ టర్మ్స్ మనము క్యాన్సిల్ చేస్తాం. సో వీ గెట్ xy ఈజ్ ఈక్వల్ టు 1. సో xy వాల్యూ మనకు 1 వస్తుంది అనమాట. అంటే మనకు క్వశ్చన్లో xy వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు x² ప్లస్ y² వాల్యూ కనుక్కోవాలి. సో x² అంటే మనకు ట్రెడిషనల్ మెథడ్లో దీన్ని స్క్వేర్ చేయడము మళ్ళీ y² చేయడం ఇదంతా కూడా డిఫికల్ట్ లెవెల్ పెంచుతుంది. కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే సో x² ప్లస్ y² ఈజ్ నథింగ్ బట్ x ప్లస్ y హోల్ స్క్వేర్. సో మైనస్ 2xy చేస్తే సరిపోతుంది. అంటే x ప్లస్ వై హోల్ స్క్వేర్లో మనకు 2xy టర్మ్ ఉంటుంది. ఇక్కడ మైనస్ 2xy క్యాన్సిల్ అయితే మనకి x² ప్లస్ y² వస్తుంది. లేదంటే ఈ మైనస్ 2xy లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినా మనకు అది x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్మేట్ అవుతుంది అనమాట, ఫార్ములా అవుతుంది. సో ఇందులో మనము x ప్లస్ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇది మనము గుర్తుంచుకోవాలి. మరి x ప్లస్ వై అన్నప్పుడు సో దట్ ఈజ్ ఈక్వల్ టు √3 మైనస్ √2 బై √3 ప్లస్ √2 ప్లస్ √3 ప్లస్ √2 డివైడెడ్ బై √3 మైనస్ √2. సో ముందు ప్రాబ్లం మనము ఇదే ఫార్మేట్లో ఉంది. ఆల్రెడీగా మనము డైరెక్ట్గా 2 ఇంటూ √3 హోల్ స్క్వేర్ ప్లస్ √2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై సో a² 3 మైనస్ √3 హోల్ స్క్వేర్ మైనస్ √2 హోల్ స్క్వేర్ అంటే మనకు 3 మైనస్ 2 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, 3 మిగులుతుంది. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 మిగులుతుంది. సో 2 ఇంటూ 3 ప్లస్ 2 డివైడెడ్ బై 3 మైనస్ 2 మీన్స్ 1. సో 3 ప్లస్ 2 5 ఇంటూ 2 మనకు 10 వస్తుంది. అంటే x ప్లస్ వై వాల్యూ మనకు 10 వస్తుంది అనమాట. సో ఇందులో మనకు సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 10² మైనస్ 2 ఇంటూ xy వాల్యూ 1 కాబట్టి ఇలా సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 100 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 98 వస్తుంది. సో దిస్ ఈజ్ x² ప్లస్ y². సో మన క్వశ్చన్ వచ్చేసి x² ప్లస్ y² ప్లస్ xy కాబట్టి సో ఇక్కడ x² ప్లస్ y² వాల్యూ 98, xy వాల్యూ 1 యాడ్ చేస్తే 99 వస్తుంది. సో దిస్ ఈజ్ ఫైనల్ ఆన్సర్. సో ఈ విధంగా మనము చేయవచ్చు. సో ఆప్షన్ 4 అవుతుంది. సో ఒకసారి చూడండి, ఇక్కడ xy వాల్యూ ఇచ్చాడు, మనకి ఇక్కడ x² ప్లస్ xy ప్లస్ y² వాల్యూ కనుక్కోవాలి. ఇందులో ఫస్ట్ xy కనుక్కున్నాం. xy రెండు రెసిప్రోకల్స్ కాబట్టి వాటి ప్రోడక్ట్ 1 వస్తుంది. నెక్స్ట్ x² ప్లస్ y², x² ప్లస్ y² కోసం మనం ఏం చేసామంటే x ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 2xy చేయడం జరిగింది. సో దీన్ని మనము సింప్లిఫై చేస్తే x² ప్లస్ y² వాల్యూ 98 వచ్చింది. ఈ వాల్యూస్ని మనము ఇచ్చిన ప్రశ్నలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్గా 99 అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా చేయవచ్చు. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. రైట్, సో ఇచ్చిన ప్రశ్నను మనం ఒకసారి పరిశీలిద్దాం. సో x వాల్యూ y వాల్యూ ఇవ్వడం జరిగింది. మనకు x³ ప్లస్ y³ కనుక్కోవాలి. సో we know that formula x³ ప్లస్ y³ ఈజ్ ఈక్వల్ టు సో x ప్లస్ y ఇంటూ సో x² మైనస్ xy ప్లస్ y². సో ఈ ఫార్ములా ప్రకారము మనము చేస్తామన్నమాట. సో రిమెంబర్ దిస్ ఫార్ములా. రైట్, సో ఇక్కడ మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇందులో మనకు x ప్లస్ వై వాల్యూ కనుక్కోవాలి, అలానే xy వాల్యూ కనుక్కోవాలి, x² ప్లస్ y² వాల్యూ కనుక్కోవాలి. ఈ 3 వాల్యూస్ కనుక్కొని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇక్కడ మరి x ప్లస్ వై వాల్యూ, సో x ప్లస్ వై దట్ ఈజ్ ఈక్వల్ టు √5 ప్లస్ √3 డివైడెడ్ బై √5 మైనస్ √3 ప్లస్ √5 మైనస్ √3 బై
రూట్ 5 ప్లస్ రూట్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీగా మనకు తెలుసు డైరెక్ట్గా చేయొచ్చు 2 ఇంటూ రూట్ 5 హోల్ స్క్వేర్ అంటే 5 రూట్ 3 హోల్ స్క్వేర్ మీన్స్ 3 డివైడెడ్ బై సో డిఫరెన్స్ 5 మైనస్ 3 సో 5 మైనస్ 3 సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 8 బై 2 2 క్యాన్సిల్ చేస్తే మనకు 8 వస్తుంది. సో అలానే xy వాల్యూ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు రూట్ 5 ప్లస్ రూట్ 3 డివైడెడ్ బై రూట్ 5 మైనస్ రూట్ 3 ఇంటూ రూట్ 5 మైనస్ రూట్ 3 డివైడెడ్ బై రూట్ 5 ప్లస్ రూట్ 3. ఒకసారి అబ్జర్వ్ చేస్తే xy వాల్యూస్ రెండు రెసిప్రోకల్ కాబట్టి సో ఈ రెండు మనము న్యూమరేటర్ సెకండ్ వన్లో డినామినేటర్ సో ఇలా క్యాన్సిల్ చేస్తే మనకు xy ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనకు x ప్లస్ y వాల్యూ తెలుసు, xy వాల్యూ తెలుసు. ఇప్పుడు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ వాల్యూ అన్నప్పుడు ముందు ప్రాబ్లంలో చేసిన విధంగా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y హోల్ స్క్వేర్ మైనస్ 2xy దట్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y హోల్ స్క్వేర్. x ప్లస్ y వాల్యూ మనకు 8 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ xy వాల్యూ 1 64 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 62 వస్తుంది. సో ఈ వాల్యూస్ అన్నీ మనము ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే x క్యూబ్డ్ ప్లస్ y క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ xy that is equal to x plus y. X plus y means we get 8 into x square plus y square means we get 62 minus xy means 1 that is equal to 8 into 61. So final answer. So 8 into 1 8 8 6 are 48. So 488 is the required answer. So option 2. సో ఈ విధంగా మనము చాలా అంటే ఈ ప్రాబ్లం చేయాలంటే ఒకసారి మనకు ఫార్ములాలో మనం ఏమేమి కనుక్కోవాలని చూడండి. x ప్లస్ y వాల్యూ కనుక్కోవాలి, xy వాల్యూ కనుక్కోవాలి, అలానే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ వాల్యూస్ మనము కనుక్కోవాలి. సో ఇలా మనము డైరెక్ట్గా షార్ట్ కట్ ద్వారా చేయగలిగేది x ప్లస్ y వాల్యూ డైరెక్ట్గా చేయగలిగితే మనము చాలా తక్కువ టైంలో మనం ఈజీగా చేయవచ్చు అన్నమాట. సో దీన్ని మరొక విధంగా కూడా మనము చేయవచ్చు. అది ఎలాగంటే సో ఆల్రెడీగా మనకు ఫార్ములా x క్యూబ్డ్ ప్లస్ y క్యూబ్డ్ను మనము ఇంకొక విధంగా కూడా రాయొచ్చు. సో ఏ విధంగా అంటే x క్యూబ్డ్ ప్లస్ y క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y హోల్ క్యూబ్డ్ మైనస్ 3xy ఇంటూ x ప్లస్ వైగా రాయొచ్చు. సో ఇది సో ఇందులో మనకు x ప్లస్ వై హోల్ క్యూబ్ మైనస్ 3xy ఇంటూ x ప్లస్ వై. సో ఈ ఆల్రెడీగా మనకు x ప్లస్ వై వాల్యూ తెలుసు. సో x ప్లస్ వై ఈజ్ 8. సో 8 క్యూబ్డ్ చేస్తాం మైనస్ సో 3 ఇంటూ xy వాల్యూ 1 ఇంటూ x ప్లస్ వై 8. సో 8 క్యూబ్డ్ 512 మైనస్ 24. సో 512లో మనము 24 సబ్ట్రాక్ట్ చేస్తే 488. సో we get 488. సో ఇలా మనము షార్ట్ కట్లో ఈ ఫార్ములా ద్వారా కూడా మనము చేయవచ్చు. అయితే ఈ ఫార్ములా ద్వారా చేయాలన్నా మనకు x ప్లస్ వై వాల్యూ కనుక్కోవాలి, xy వాల్యూ కనుక్కోవాలి. అంటే మొదటి చెప్పిన ఫార్ములాలో మనకు x ప్లస్ వై, xy, x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 3 విలువలు కనుక్కున్నాం. ఈ షార్ట్ కట్లో అయితే సింపుల్గా మనకు x ప్లస్ వై వాల్యూ, xy వాల్యూ తెలిస్తే చాలా సింపుల్గా మనకు ఆన్సర్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనము తక్కువ టైంలో చేయవచ్చు. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. రైట్, సో నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 8 ప్లస్ 2 రూట్ 15 అని మనకు ప్రశ్న ఇవ్వడం జరిగింది. దీనికి ఆన్సర్. సో దీనికన్నా ముందు మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ 2 రూట్ ab ఈజ్ ఈక్వల్ టు రూట్ a ప్లస్ రూట్ b.
సో ఈ విధంగా రాసుకోవచ్చు. ఎలా రాయొచ్చు అంటే మనకు రూట్ ఏ ప్లస్ రూట్ బి హోల్ స్క్వేర్ తీసుకున్నప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసినప్పుడు రూట్ ఏ హోల్ స్క్వేర్ అన్నప్పుడు ఏ అవుతుంది, రూట్ బి హోల్ స్క్వేర్ అన్నప్పుడు బి అవుతుంది. సో 2ab అన్నప్పుడు 2 రూట్ ఏ ఇంటూ రూట్ బి 2 రూట్ ఏబి అవుతుంది అనమాట. బోత్ సైడ్ స్క్వేర్ రూట్ అప్లై చేస్తే రూట్ ఏ ప్లస్ రూట్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఏ ప్లస్ బి ప్లస్ 2 రూట్ ఏబి అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే మనకు రూట్ ఏ ప్లస్ రూట్ బి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఏ ప్లస్ బి ప్లస్ 2 రూట్ ఏబి అవుతుంది. సో ఇప్పుడు మనకు ఇచ్చిన ప్రశ్న ఈ ఫార్మేట్లో ఉంది. అంటే ఇక్కడ ఏ ప్లస్ బి ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కొని మనము రూట్ ఏ ప్లస్ రూట్ బిలో ఏబి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుందన్నమాట. సో అంటే మనకు అప్పుడు క్లియర్గా ఇక్కడ 2 ఉంది. అప్పుడు ఈ ప్రోడక్ట్ను మనము సో 15 3 ఇంటూ 5 రాయొచ్చు. సో 8 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 5. అంటే ఇక్కడ అడిషన్ చేస్తే మనకు 3 ప్లస్ 5 8 అవుతుంది, మల్టిప్లై చేస్తే 15 వస్తుంది. అంటే ఇక్కడ ఏ ప్లస్ బి వాల్యూ ఏబి వాల్యూ. కాబట్టి మనం దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే సో మనకు 5 ప్లస్ 3 ప్లస్ 2 రూట్ 5 ఇంటూ 3గా రాయవచ్చు. సో అండర్ రూట్. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 5 మీన్స్ రూట్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 రూట్ 5 ఇంటూ 3 అవుతుందన్నమాట. సో అండర్ రూట్ దట్ ఈజ్ ఈక్వల్ టు సో దీన్ని ఫైనల్గా రూట్ 5 ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ రాస్తాం. సో అండర్ రూట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, మనకు ఫైనల్ ఆన్సర్ రూట్ 5 ప్లస్ రూట్ 3 ఇలా వస్తుంది. సో ఇదంతా కూడా మనము చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ అంటే ఇదంతా ఎందుకు మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందంటే జస్ట్ మీకు అండర్స్టాండింగ్ ఒకసారి ఇది అర్థమైందంటే మనం డైరెక్ట్గా రాయొచ్చు. చూడండి ఇక్కడ మనకు ఒకసారి చూసుకోవాలి ప్రోడక్ట్లో 2ab ఫార్మేట్ చూసుకోవాలి. ఇక్కడ 2 ఉందా లేదా వేరే నెంబర్ ఉందా. సో ఇప్పుడు సపోజ్ 4 ఉందనుకోండి, ఒక 2 మాత్రమే ఉంచి ఆ 2ని రూట్లోకి తీసుకెళ్ళాలి. 6 ఉందనుకోండి, 6ని 2 ఇంటూ 3 రాసి 3ని రూట్లోకి తీసుకెళ్ళాలి. సో ఈ విధంగా మనకు చేయాలి. 8 ఉందనుకోండి, 2 ఇంటూ 4 రాసుకొని 4ని రూట్లోకి తీసుకెళ్ళాలి. ఇట్లా మనము ఈ ఫార్మేట్లే కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి మనకు ఫస్ట్ రూట్ 5 ప్లస్ రూట్ 3 అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 35ను మనము 5 ఇంటూ 7 రాయొచ్చు. అలానే 12ను మనము 5 ప్లస్ 7 ఆర్ 7 ప్లస్ 5. మిడిల్ మైనస్ ఉంది, ఇక్కడ 2. సో అంటే 2ab ఫార్మేట్ ఉంది కాబట్టి దీన్ని డైరెక్ట్గా మనకు రూట్ 7 మైనస్ రూట్ 5 ఆన్సర్ రాయొచ్చు. ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, రూట్ 7 ప్లస్ రూట్ 5 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం డైరెక్ట్గా రాయగలిగామంటే ముందు ఎక్స్ప్లెనేషన్ అనేది మీరు బాగా అర్థం చేసుకోవాలి. సో ఇది బాగా అర్థమైన తర్వాత మనం డైరెక్ట్గా రాయొచ్చు. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2 కాకుండా 6 ఇవ్వడం జరిగింది. అంటే అప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు, 23 ప్లస్ సో 2 ఇంటూ 3 6 రూట్ 10. సో అండర్ రూట్ దట్ ఈజ్ ఈక్వల్ టు సో అండర్ రూట్ 23 ప్లస్ ఇక్కడ 3ని మనము రూట్లోకి తీసుకెళ్తే 2 అలానే రాస్తాం. సో 3ని మనము రూట్ 9 రాసుకోవచ్చు. రూట్ 9 ఇంటూ రూట్ 10 అంటే రూట్ 90 అవుతుంది. సో ఇప్పుడు క్లియర్గా మనకు ఇక్కడ 23 ఉంది. సమ్ ఆఫ్ 2 నంబర్స్ 23, ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ 90 కావాలి. అంటే అప్పుడు మనకు ఇక్కడ 90ని మనము 18 ఇంటూ 5గా రాసుకోవచ్చు. సో 23 అప్పుడు 18 ప్లస్ 5 అవుతుంది. అంటే ఇక్కడ మనం డైరెక్ట్గా ఏ వాల్యూ 18 కాబట్టి రూట్ 18 ప్లస్ రూట్ 5గా రాసుకోవచ్చు. ఇలా మనం డైరెక్ట్గా ఆన్సర్ రాయవచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఇలా చేయాలి. అంటే దీనికి a ప్లస్ బి హోల్ స్క్వేర్, a మైనస్ బి హోల్ స్క్వేర్ ఐడెంటిటీస్ అనేవి
ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇవి మనకు అప్లికేషన్ ప్రాబ్లమ్స్, అంటే సర్డ్స్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాబ్లమ్స్ మనము చేయడం జరిగింది. సో మరి నెక్స్ట్ ఇప్పటివరకు మనకు సర్డ్స్ చాప్టరు బేసిక్ కాన్సెప్ట్ నుంచి కాంప్లెక్స్ వరకు, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేసాం. మరి ఇక్కడ చెప్పిన కాన్సెప్ట్ ఆధారంగా వీటి మీద ఎలాంటి అప్లికేషన్స్ వచ్చినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయవచ్చు అనమాట. కాబట్టి సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేసుకుంటే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనము ఆన్సర్ ఈజీగా సక్సెస్ కావచ్చు అనమాట. మరి నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.